ఖరీఫ్ వరి ప్రస్తుతం వివిధ దశల్లో ఉంది. కొన్ని చోట్ల ఇంకా నార్లు పోస్తుండగా మరికొన్ని చోట్ల నాట్లు వేసేందుకు నారు సిద్ధమైంది. అయితే ప్రధాన పొలంలో సమగ్ర కలుపు, ఎరువుల యాజమాన్యం పాటించినట్లయితే రైతులు అధిక దిగుబడులు పొందేందుకు వీలుంటుంది. మరి వరిలో కలుపు, ఎరువుల యాజమాన్యం గురించి రైతులకు తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త మాధవి. ఏడాది రుతుపవనాలు సమయానికి అనుకూలంగా వచ్చాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో కాలువలు, చెరువులు, బావులు, బోర్ల కింద రైతులు వరి సాగు చేపట్టారు. ప్రస్తుతం వరి నారుమడుల దశలో ఉంది. అయితే ప్రధాన పొలంలో నాట్లు వేసేటప్పుడు కలుపు, ఎరువుల యాజమాన్యం కీలకం. ముఖ్యంగా వరిలో రైతులను వేధిస్తున్న సమస్య కలుపు. ఒకవైపు కూలీల కొరత, మరోవైపు వానలతో కలుపు మొక్కలు రోజురోజుకు అధికమై పంట ఎదుగుదలను అడ్డుకుంటాయి. అలాగే భూమిలోని పోషకాలు పంట మొక్కలకు అందకుండా కలుపు మొక్కలే లాగేసుకుంటున్నాయి. కాబట్టి మొదటి దశలోనే సమగ్ర కలుపు నివారణ చర్యలు చేపట్టాలి. అయితే వరి నాటే విధానం బట్టి కలుపు పెరుగుతూ ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే మందులు మారుతూ ఉంటాయి. కాబట్టి రైతులు ఏ కలుపుకు ఏ మందులను పిచికారీ చేయాలో తెలియచేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త మాధవి. 25 నుంచి 30 రోజులప్పుడు మనం నాట్లు అనేవి పూర్తి చేసుకోవాలి. ఈ నారు పూర్తి అవ్వగానే మనం కలుపు మందులు అనేది తప్పనిసరిగా చల్లుకోవాలి. 3 నుంచి 5 రోజులలోపు బ్యూటాక్లోర్ అనే మందు లీటర్ నుంచి లీటర్న్నర ఒక ఎకరానికి సరిపోతుంది. అదే ప్రెటిల్లాక్లోర్ అనే మందు 600 నుంచి 800 ml అనేది ఎకరానికి సరిపోతుంది. ఒకవేళ 3 నుంచి 5 రోజులప్పుడు వేసుకోలేనప్పుడు మనం 8 నుంచి 10 రోజుల వ్యవధిలో వేసుకోవడానికి ఇతర రకాల కలుపు మందులు అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అందులో వచ్చేసి బెన్సల్ఫ్యూరాన్ మిథైల్ ప్లస్ ప్రెటిల్లాక్లోర్ అనే గుళికలు 4 కిలోలు, లేదా ప్రెటిల్లాక్లోర్ ప్లస్ పైరోజోసల్ఫ్యూరాన్ ఇథైల్ అనే గ్రాన్యూల్స్ 4 కిలోలు 20 కిలోల ఇసుకలో కలుపుకొని మనం బురద పొలంలో చల్లుకోవాలి. అదేవిధంగా మనకి 15 నుంచి 20 రోజులప్పుడు వచ్చే కలుపుని నివారించుకోవడానికి ఇతర రకాల కలుపు మందులు అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అవి వచ్చేసి ట్రయోఫామ్ ప్లస్ ఇథాక్సిసల్ఫ్యూరాన్ అనే మందు 90 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలుపుకొని ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. లేదా ఫెనాక్సిలం ప్లస్ సహెలోఫ్యాబ్ బ్యూటైల్ అనే మందు 800 ml 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి పిచికారీ చేసుకున్నట్లయితే కలుపును మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా మనం ఎరువుల యాజమాన్యం గురించి తెలుసుకుందాం. ఒక ఎకరానికి మనకి 48 కిలోల నత్రజనిచ్చే ఎరువులు, 24 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులు అనేది అవసరమవుతాయి. మనం ఆఖరి దుక్కిలో దమ్ము చేయగానే 1 బస్తా DAP అనేది వేసుకోవాలి. అదేవిధంగా 15 కిలోల యూరియా మరియు 13 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. భాస్వరం మొత్తాన్ని ఎప్పుడైనా అడుగులో మాత్రమే వేసుకోవాలి. పైపాటిగా భాస్వరం ఎరువులు అనేవి వేసుకోకూడదు. యూరియాని 3 సమభాగాలుగా చేసుకొని అడుగులో ఒకసారి, పిలక దశలో ఒకసారి, చిరుపొట్ట దశలో ఒకసారి వేసుకోవాలి. భాస్వరం అయితే నల్లరేగడి నేలలు అనుకోండి, ఒకటేసారి ఆఖరి దుక్కిలో 26 కిలోలు వేసుకోవాలి. అదే ఎర్ర నేలల్లో 2 సార్లు వేసుకోవాలి. ఆఖరి దమ్ములో 13 కిలోలు మరియు చిరుపొట్ట దశలో 13 కిలోలు అనేవి వేసుకోవాలి. రైతులు నత్రజని ఎరువును ఎక్కువగా వాడడం మరియు పొటాషియం అనేవి తక్కువగా వేస్తున్నారు. ఎరువులు అనేది సమతుల్యంగా వాడాలి. ఇలా పొటాష్ ఎరువులని తక్కువ వేయడం వల్ల చీడపీడలు అనేవి పెరుగుతున్నాయి. కాబట్టి పొటాష్ ఎరువును కూడా ఖచ్చితంగా వేసుకోవాలి. ఎప్పుడైనా నీమ్ కోటెడ్ యూరియానే వాడుకోవాలి. మనం ఈ నీమ్ కోటెడ్ యూరియా వాడడం వల్ల మనకి వినియోగ సామర్థ్యం అనేది 10 నుంచి 15% వరకు పెరుగుతుంది. అదేవిధంగా కాంప్లెక్స్ ఎరువులు అనేవి ఎప్పుడూ పైపాటిగా వేయకూడదు. ఈ ఫర్టిలైజర్స్ అనేవి ఎప్పుడైనా మనం బురద పొలంలో మాత్రమే వేసుకోవాలి. ఫర్టిలైజర్స్ వేసుకున్న తర్వాత 24 గంటల వరకు నీరు అనేది పెట్టకూడదు. పై విధమైన పద్ధతులు పాటించడం వల్ల మనకి అధిక దిగుబడిని సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది.